అరే రెడీగా ఉన్నారు? ఏంటండి ఎంత లేట్? మనం చేసేది లీకేజ్ వ్యాపారం. లేట్ కాకుండా ఎట్టుంటదయ్యా? బ్రేక్ టైమ్ లో కానీ బోల్ నుంచి బయటపడలా. సర్లే క్యాచ్ తీసుకోండి సార్, అందరిది కలిపి 2 కోట్లు. ఇదిగోండి సార్ పేపర్లు. ఓకే ఓకే రై ఈ మొత్తాన్ని 2 సూట్ కేసులు సర్దేసి. అలాగండి. ఇక ఒరిజినల్ పేపర్ జెరాక్స్ కాపీ. ఇంకా సేపు ఆగండి, మీతో పాటు నేను కూడా తనులు తింటాను. ఇంకా చూస్తారంటే మీరు చూస్తారట్రా అనేసి. టైం బాగుంది. వచ్చాడు. సార్ సంబయ్య గారు వాట్ హ్యాపెండ్ సార్? కాలు కారులో ఇరుక్కుపోయిందయ్యా. ఓ మీరేం కంగారు పడకండి సార్, డాక్టర్ నేనున్నాను కదా, రక్షించుకుంటాను. అరే లీకేజ్ డాక్టర్, నీకు చెంచాకి చాకు తేడా తెలుసు ఆయన. నన్ను మంచి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు. ఇచ్చేసాను సార్. సార్ కాలు కోసేసి బాడీ బయటికి లాగేస్తాను సార్, మీరేం భయపడకండి సార్. సార్ కాలు పోతే 2 కర్రలు సంకలో పెట్టుకుని మిమ్మల్ని మీరే మోసుకెళ్ళొచ్చు సార్, కానీ మీరు పోతే మిమ్మల్ని మోయడానికి 4 మనుషులు కావాలి సార్. వద్దు వద్దురా నాయనా, నా చావునేంత నాయనా, నన్ను వదిలేరే. ఈ ప్రాణాన్ని నా ప్రాణం ఇస్తాను సార్. డాక్టర్ బ్రహ్మ, వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ ఆపరేషన్.
సిజేరియన్ ఆపరేషన్ చేసి బేబీని బయటికి తీసినట్టు కాలు కోసేసి బాడీ బయటికి లాగుతా. ఓ షిట్! ఈ టైంలో ఉపయోగించాల్సింది డాక్టర్ తొక్క బ్రెయిన్ కాదు, నాలాంటి గ్రేట్ ఇంజనీర్ బ్రెయిన్. కాల్ కట్ చేయకుండా కార్ కట్ చేసి బాడీ బయటికి తీద్దాం. నో! మీ ఇద్దరేంట్రా నా పాలెడు యమభటుల్లో దొరికారు. నన్ను వదిలేంట్రా బాబు పంచి. ఏం పర్లేదు సార్, కాలు ఇదిగో, ఆ, కార్ కట్ చేయాలి. కాదు కాలే కట్ చేయాలి. కాదు కారే. కాలే కట్ చేయాలి. కారు. కాలే కట్ చేయాలి. కారు. కాలే కట్ చేయాలి. ఏ, కారు. అమ్మో, వాళ్ళు వచ్చేస్తున్నారు. మన కాలు చేయి తీసేస్తారు. పద పద. ఆదిత్య, నన్ను తొందరగా ఓ మంచి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళవయ్యా. ఏ నీ వరకు వచ్చేసరికి మంచి డాక్టర్ కావాల్సి వచ్చాడా? నీ వరకు వచ్చేసరికి ప్రాణం విలువ తెలిసిందా? ఒక ఇంట్లో దొంగతనం జరిగితే ఆ ఇంట్లో వాళ్ళు మాత్రమే నష్టపోతారు. ఒక చోట కల్తీ జరిగితే కొందరు మాత్రమే నష్టపోతారు. ఒక బ్యాంక్ రాత్రి ఎత్తేస్తే ఆ ఖాతాదారులు మాత్రమే నష్టపోతారు. కానీ వీడు చేసే పేపర్ లీకేజ్ వల్ల అర్హత లేని వాళ్ళందరూ డాక్టర్లు, ఇంజనీర్లు అయితే మొత్తం సమాజం నష్టపోతుంది. ఈ పాపిస్టు డబ్బు కోసమేగా నువ్వు స్టూడెంట్స్ జీవితాలతో ఆడుకుంది. రే, నీకు ఈ డబ్బు కంటే 10 డబ్బు ఇస్తాం. నీ వల్ల నాశనం అయిపోయిన స్టూడెంట్స్ జీవితాలకి న్యాయం చేయగలవా? చేయరా? న్యాయం పేపర్ లీకేజీలతో స్టూడెంట్లకి మీరు చేస్తున్న ద్రోహం దేశం మొత్తం క్యాన్సర్ లా వ్యాపిస్తుందిరా. మీరు మీలాంటి విద్యా సంస్థలు తయారు చేసిన స్టూడెంట్లు డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, లాయర్లు గా మారి అన్ని రంగాల్ని సర్వనాశనం చేస్తున్నారు. ప్రపంచ దేశాల్లో ఏ స్టూడెంట్ కి తీసుకుని స్టూడెంట్స్ ఇండియాలోనూ ఉన్నారు. కానీ వాళ్ళ తెలివితేటలు మీలాంటి స్వార్థపరుల వల్ల అన్యాయం అయిపోతున్నాయి. భారతదేశపు భవిష్యత్తు మా స్టూడెంట్స్ భవిష్యత్తు పైన ఆధారపడిందిరా. స్టూడెంట్స్ భవిష్యత్తు బాగుండాలంటే నీలాంటి వాళ్ళు బ్రతుకుండకూడదు. రే, పెట్రోల్ అందుకుంటా. వద్దు. అతని వదిలేయండి. ఆదిత్య, నన్ను క్షమించవయ్యా. నేను చేసిన తప్పులన్నీ కోర్టులో ఒప్పుకుంటాను. ముందు నన్ను కాపాడు బాబు. వెళ్ళి హెల్ప్ చేయండి. చెట్టి గారు లంచం తీసుకుని ఎంసెట్ పేపర్ లీక్ చేయమంటే చేయనన్నాడని వీళ్ళ నాన్నగారిని లంచం కేసులో ఇరికిచ్చింది నేనేనండి. ఆయన నిర్దోషి. అసలు నువ్వే కాదు, జడ్జి స్థానంలో ఉన్న నేను కూడా దోషిని. ఆదిత్య, నువ్వు శేఖర్ని హత్య చేయలేదని, నా కూతురు జీవితాన్ని నువ్వు కాపాడటంలో అతను చంపాడని నాకు తెలుసు. కానీ నిజం చెబితే నా జీవితం నాశనం అవుతుందని భయపడ్డాను. నేను చేసిన తప్పుకి నా కూతుర్ని విధవం చేసి ఆ దేవుడు నన్ను శిక్షించాడు. ఆ రోజున 4 గోడల మధ్య అబద్ధం చెప్పిన నేను ఈ రోజున నలుగురిలోనూ నిజం చెప్తున్నాను. నువ్వు నిర్దోషివి. ఇన్నాళ్ళు నిన్ను నీ కుటుంబానికి దూరం చేసినందుకు, నీకు శిక్ష పడేలా చేసినందుకు నన్ను క్షమించు. కోర్టులో నువ్వు మీ నాన్నగారు నిర్దోషులని చెప్పి తీర్పు చెప్తాను. నేను చేసిన తప్పుకి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తాను. జైల్లో ఖైదీ వై ఉండి కూడా పట్టుదలతో లాయర్ వై చరిత్ర సృష్టించావు. యువతకు ఆదర్శంగా నిలిచి స్టూడెంట్ నెంబర్ 1 అయ్యావు. నువ్వు జీవితంలో కూడా నెంబర్ 1 కావాలి. ఆల్ ది బెస్ట్.